విజయం, అదే విజ్ఞాన్ లక్ష్యం. విజ్ఞాన్ జూనియర్ కాలేజీలు నమ్మకానికి మరొక పేరు. ప్రతి ఒక్కరిలో ఒకరికి 90% పైగా మార్కులు, ప్రతి 5గురిలో 4గురికి 75% పైన మార్కులు. మిగతా కళాశాలలకు భిన్నంగా తరగతికి 50 మంది విద్యార్థులు. తరగతి గదిలోనే కాకుండా క్యాంపస్ లో కూడా పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై చదువు, క్రమశిక్షణలోను వ్యక్తిగత శ్రద్ధ. ఇంటిలా హాస్టల్ వసతి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ. విద్యార్థి ఆరోగ్య విషయంలో తగినన్ని జాగ్రత్తలతో పర్యవేక్షణ. విద్యార్థులకు వ్యాయామం కోసం విశాలమైన ఆట స్థలాలు. విద్యార్థులకు క్రీడల్ని ప్రోత్సహిస్తూ శిక్షణ. విజ్ఞాన్ విద్యా సంస్థలు 4 దశాబ్దాల విశేష అనుభవంతో పాఠశాలల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న విజ్ఞాన్ విద్యా సంస్థలు మీ బిడ్డలకు క్రమశిక్షణతో ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ ఫలితాల కొరకు విజ్ఞాన్ జూనియర్ కాలేజ్. ప్రతిభావంతులకు ఫీజు రాయితీ కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. రెసిడెన్షియల్ బాయ్స్ క్యాంపస్ వడ్లమూడి, గుంటూరు జిల్లా. 0863-253-4561. డే స్కాలర్స్ రెసిడెన్షియల్ గర్ల్స్ క్యాంపస్ పెదపలకలూరు, గుంటూరు జిల్లా. 0863-2233-119. అర్థమైందా రాజా? నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడేవారు దేశం విడిచి వెళ్లాలి. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకే విధంగా స్పందించాలి. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కూటమి పాలనలో భారీగా విధ్వంసాలు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలి. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం. మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. అధికారులతో మంత్రుల సమీక్ష. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ ఆరోపణ. మేడే వేడుకల్ని విజయవంతం చేయాలని కార్మికుల పిలుపు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్లకి అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మత ప్రాతిపదికన చంపటం సరికాదని చెప్పారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ లో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని తెలియజేశారు. కాశ్మీర్ భారత్ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని చెప్పారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ మెయిన్, మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే, నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే,
ఇంక బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం. నా చేయి కూడా పట్టుకున్నట్టు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుదు మనకేమవుతు, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్లు శబ్దం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90% పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన పనుల్ని రేపటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 43,000 కోట్ల పనుల్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన వెల్లడించారు. పనులు పురప్రారంభానికి మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 యాక్చువల్గా వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్ గారు వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1,500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలతో సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్లాలని సూచించారు.
22వ తేదీన ప్రధాని పర్యటన విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రాజధాని పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, మేయర్ కోవలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణానికి విచ్చేసే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 3 నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందికి పైగా ప్రజలు ప్రధాని సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందువలన తగిన రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి, భోజనం, మజ్జిగ వంటి ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేకుండా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండల తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా నమస్కారం. రేపు నెల 2వ తేదీన జరగబోయేటువంటి అమరావతి రాజధాని యొక్క పునః ప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్టు, వెస్టు, పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ఒక టార్గెట్ను నిర్దేశించుకున్నాం. ఈరోజు పార్టీ యంత్రాంగంతో అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము, బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము, వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి రేపు మే 2వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది గొప్ప బహిరంగ సభ ఉంది. మరలా క్యాపిటల్ ఆయన మరలా శంకుస్థాపనకు రాబోతున్నారు. ఆ రోజు జరిగే సభకి సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు, అట్లాగే కూటమి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క సభా ప్రాంగణానికి చేరడానికి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి చూస్తున్నాం కదా, బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి వడదెబ్బలు లేకుండా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి, బస్సు సౌకర్యం దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి కూడా వారికి ఏ విధంగా మనం ఈ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క జరగబోయే సభ భారతదేశ చరిత్రలో ఇదొక స్థిరస్థాయిగా నిలబడిపోవాలి. ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా ప్రాంతంలో మనం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. కుట్టు కోత లేకుండా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బృందం. ఈ ఆపరేషన్ ద్వారా 16 సంవత్సరాల స్టిరాయిడ్ మందులకి, కామెర్లకు, రక్తహీనతకు తెరదించారు. ఈ మేరకు బందర్కి చెందిన నాంచారమ్మ 16 సంవత్సరాల క్రితం మొదట కామెర్లు రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో సంప్రదించారు. చికిత్స చేయడం సాధ్యం కాదని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు చెప్పడంతో వెంటనే జీజీహెచ్ లో చేరారు. జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం 10 లక్షల ఖరీదైన అడ్వాన్స్డ్ లాప్రోస్కోప్ ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఖరీదైన వాస్కులర్, ఎండో స్టాప్లర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చిన కారణంగా విజయవంతంగా ఆపరేషన్ జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. నమస్కారం. ఇవాళ
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక చారిత్రాత్మక దినం. ఇవాళ మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు ఒక వినూత్నమైన అద్భుతమైన శస్త్రచికిత్స చేసి ఒక రేర్ డిసీజ్ నుంచి ఒక మహిళని కాపాడారు. ఈ మహిళ బందర్ నుంచి వచ్చింది, నాంచారమ్మ అని. ఆవిడకి హీమోలైటిక్ ఎనీమియా అంటే సికిల్ సెల్ ఎనీమియా లాంటిదే. అయితే దానివల్ల స్ప్లీన్ పెరిగిపోయి ఆవిడ చాలా ఇబ్బందులు పడుతుంది 16 సంవత్సరాలుగా. ఆవిడ స్టెరాయిడ్స్ మీద కూడా ఉంది. ఆమె హెల్త్ బాగా దెబ్బతింటుంది స్టెరాయిడ్స్ వల్ల. ఈవిడ అక్కడక్కడ చూపించుకున్నారు కానీ ఆవిడ ఫలితం దక్కలేదు. ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావటము, మన కిరణ్ కుమార్ గారిని కలవటము, వారు ఈవిని బాగా ఎగ్జామిన్ చేసి ఇలాంటి కేసులు ఇంతకుముందు 3-4 నేను చేసి ఉన్నాను, ఈవిడికి మనం సక్సెస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆవిడ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి లాప్రోస్కోపిక్ ద్వారా ఆ గాల్ బ్లాడర్ని తీయటమే కాకుండా ఆ స్ప్లెనెక్టమీ కూడా చేసి ఆవిడకి ఇక్కడ అత్యాధునికమైన వైద్యం శస్త్రచికిత్స ద్వారా అందించి రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా. ఎందుకంటే ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన సర్జన్స్ ఉన్నప్పుడు వారికి ఏ హాస్పిటల్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరికరాలు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మంచి ఆపరేషన్ చేసి 16 ఏళ్ల సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. 16 సంవత్సరాల నుంచి నాంచారమ్మ అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు. బందర్లో హిమోలైటిక్ ఎనీమియాగా 16 సంవత్సరాల క్రితమే డయాగ్నోస్ చేసి 16 సంవత్సరాలుగా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలు పాడవటం, ఎముకలు పాడవటం, చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఈ క్రమంలోనే ఆవిడకి తరచూ రక్తహీనత రావటం, అలానే కామెర్లు రావటం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో కామెర్లు ముదిరిపోయి రావడంతో ఇక్కడికి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ట్రెంటరాలజీ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, అలానే కామన్ బైల్ డక్ట్లో రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి పిగ్మెంట్ స్టోన్స్గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాళంలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేసి తీయటం జరిగింది. అలానే గాల్ బ్లాడర్ కూడా తీసేయడానికి లాప్రోస్కోపీ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్రను టీడీపీ నాయకులు ఆనం సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందించి అభినందనలు తెలిపారు. మేయర్ రవీంద్ర ఆధ్వర్యంలో గుంటూరు సమగ్ర అభివృద్ధి చెందటం ఖాయమని ఆయన తెలిపారు. అదేవిధంగా నగర అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తామని కార్పొరేటర్ వరప్రసాద్ చెప్పారు. నమస్కారం. ఈ రోజున గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అట్లాగే గుంటూరు కార్పొరేషన్లో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు ఆశించకుండా పార్టీకి సేవ చేసిన కోవలమూడి రవీంద్ర నాని గారికి తెలుగుదేశం పార్టీ ప్రీతమ నాయకులు అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారు రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి గుంటూరు నగరంలో చేయాలనే సంకల్పంతో ఎవరైతే దానికి సరైన వ్యక్తి అని భావించి మన కోవలమూడి రవీంద్ర నాని గారిని గుంటూరు నగర మేయర్గా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అట్లాగే నగర కార్పొరేషన్లో కూడా గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ అధికారంలో ఉండి 45 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న అభివృద్ధిని గుర్తించి గుంటూరు నగరంలో కూడా అభివృద్ధి బాటలోకి వెళ్ళాలని చెప్పి భావించి వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా నాని గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించగానే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి మారిపోయి గుంటూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఒక కోవలమూడి రవీంద్ర నాని గారితోనే బాగవుతుంది. గుంటూరు నగరం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే రాజధానికి అనుబంధంగా ఉన్న నగరం కాబట్టి దీని అభివృద్ధి ఒక కోవలమూడి రవీంద్ర గారితోనే సాధ్యం అవుతుందని భావించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం. గుంటూరు నగర ప్రజలందరికీ ఒక శుభవార్త అండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన రోజు ఇవాళ వచ్చేసింది. మన కోవలమూడి రవీంద్ర గారు అంటే నాని గారు అంటారు, గ్యాస్ నాని గారు అంటారు, పెట్రోల్ బంక్ నాని గారు అని కూడా అంటారు. అట్లా నాని గారు ఇవాళ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయటం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఏరియాకి ఈ వార్డుకి కానీ ఆయనకి మగటం లేని మహారాజుగా ఉంటారు. 35 సంవత్సరాలు పార్టీకి ఎంతో సేవ చేసి కూడా ఏ రోజు ఏది కూడా ఆశించకుండా తను నిస్వార్థంగా పనిచేయటం వల్ల ఆయనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయనకి పద్ధతిని గుర్తించి మేయర్గా
ప్రోత్సహించడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా టీడీపీకి మేయర్ అభ్యర్థిగానే అతను దిగడం జరిగింది. దేవుడు అలానే అదృష్టం కల్పిస్తాడు. అదే ఏదైతే అనుకున్నామో అదే పద్ధతితోటి మేయర్గా ఈనాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నతోటి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు ఉన్న ఇటువంటి ప్లేసుల్లో కూడా నిజాయితీపరుడు, నిర్మర్మఘటంగా చెప్పే ఎవరినైనా సరే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు కొండలు బుద్దలు గట్టే చెప్పగలిగిన వ్యక్తి నాని గారు. అందుకనే ఆయన రాజకీయంలో కూడా 30 సంవత్సరాలు అటు చేస్తున్నా కానీ ఆయన్ని ఈ నిజాయితీపరుడు మనకి వీళ్ళతో ఇబ్బంది అని చెప్పేసి అక్కడక్కడ ఆగుతూ వస్తున్నా ఇవాళ ఆ లక్ష్మీదేవి అది ఆ పదవి కూడా వరించడం చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించిన దానికి మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రేగుల రాఘవయ్య భవన్ లో మంగళవారం నగర ముఠా కార్మిక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నేతలు చల్ల చిన ఆంజనేయులు, జి సురేష్, రావుల అంజుబాబు పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు. మేడే రోజున నగరంలో భారీ ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 8 గంటల పని దినాలు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మేడే వేడుకల్లో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రపంచంలోని కార్మికులందరూ జరుపుకునేటువంటి ఏకైక పండగ మేడే. 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి మారణ హోమం, ఆ మారణ హోమం తాలూకు గుర్తుపెట్టుకొని ఈనాటికి కూడా ప్రపంచంలో కార్మికులందరూ 8 గంటల పనిదినం కోసం సాగించినటువంటి విరోచిత పోరాటం అది. వాళ్ళు సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ దాన్ని 16 గంటలకి 18 గంటలకి పెంచినటువంటి భారతదేశంలో ఆ పరిస్థితి ఏర్పడింది. మరలా ఈనాడు కార్మిక వర్గం 8 గంటల పని దినం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ నేడు ఏర్పడింది. అందుకోసం ఈ మేడే సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులు కూడా 139 సంవత్సరాల సందర్భంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకునే ఏకైక పండుగ మేడే. 8 గంటల పని దినం కోసం 139 సంవత్సరాల క్రితం తన ప్రాణాలను సైతం కార్మికులు లెక్క చేయకుండా భవిష్యత్ కార్మిక వర్గం కోసం 8 గంటల పని దినం కోసం తన ప్రాణాలని అన్ని ప్రాణాలు తృణప్రాయంగా యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలి కావటం జరిగింది. ఆ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికుల పర్వదినంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులని నేడు ఈ బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని బడా కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయటానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఈ 139వ మేడేని కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం చేసి కార్మికులందరూ ఒకే మాట మీద ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ అలాగే జిల్లాలోనూ పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించుకోవటం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయడానికి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ నిర్వహించుకో. గుంటూరు బుడంపాడు బైపాస్ శ్రీ కన్వెన్షన్ హాల్ నందు శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన 8 గంటల జ్ఞాన తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ ఐశ్వర్య వారంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధనల ద్వారా ఈ విశ్వం యొక్క ఐశ్వర్య సిద్ధాంతాలను అలాగే మీరు అచేతనంగా ఎక్కడ ఇరుక్కున్నారు అనేది స్పష్టంగా తెలుసుకునేలా చేస్తారు. అలాగే దైవిక ప్రక్రియలో శ్రీ పరంజ్యోతికి వారిలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించమని వేడుకుంటారు. ఈ ఐశ్వర్య వరం ప్రక్రియలో మనలో శ్రీ పరంజ్యోతి ఐశ్వర్య చైతన్యంను నింపుతారు.
కార్యక్రమానికి వచ్చిన అందరికీ అన్నప్రసాద వితరణ చేస్తారు. సంఘ సభ్యులు సుమారు 800 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. సో మీరు రైతుల్లో ఉన్నారంటే ముందు మీలో ఉన్న డిస్కషన్ పాజిటివ్గా అవ్వాలి. ఇందాక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తారు, పదవి పేదరికం 3 పూట్ల ఫుడ్ తినే స్థితి లేదు. సో ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మిగిలిన చదివేలో ఇంకా బతుకుతారు. కానీ ఏ రోజైతే దాని గురించి తన గదిగా ఆలోచించిందా దాంతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో మీ టీచర్ మీరు ఏదైనా మీ లైఫ్ కోసం ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్గా మీకోసం మీరు రైట్ యూటిలైజేషన్ అనేది ఉండాలి. సో సరైన చిత్రాలు అనేది మీకు ఉండాలి మీ గురించి. అప్పుడు కక్షను లేకపోతే ద్వేషాన్ని లేదా ఒక నెగిటివిటీని మీరు ప్రోత్సహించేయాలని మాట్లాడేటప్పుడు మీకు అదే తిరిగి మళ్ళీ వచ్చి మీకు పోతున్నారు. కాబట్టి మీరు వేదికలో ఉండాలంటే ఫస్ట్ మీ మాటలు అనేది మాట్లాడాలి. శ్రీ పరంజ్యోతి ఐశ్వర్యవరం అనే ఈ కార్యక్రమము శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు ప్రత్యేకమైన 8 గంటల జ్ఞాన తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ భగవాన్ అంటారు, మన దేశం సుసంపన్నమైన దేశంగా అవ్వాలి అని. భగవాన్ చెప్తున్నారు, మన దేశము సుసంపన్నమైన దేశంగా అవ్వాలి అని. అందుకు అందరూ సంపద సృష్టికర్తలు అవ్వాలి. అందుకోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఐశ్వర్యవరంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధనల ద్వారా ఈ విశ్వ యొక్క ఐశ్వర్య సిద్ధాంతాలను తెలుసుకుంటారు. అలాగే మనలో అచేతనంగా ఎక్కడ ఇరుక్కున్నాము అనేది స్పష్టంగా తెలుసుకునేలా చేస్తారు. అలాగే దైవిక ప్రక్రియలో శ్రీ పరంజ్యోతికి వారిలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించమని వేడుకుంటారు. ఈ ఐశ్వర్యవరం ప్రక్రియలో మనలో ఐశ్వర్య చైతన్యాన్ని నింపుతారు. ఆ తర్వాత మనం అనుకున్న రంగంలో అవకాశాలను చూడగలము. అలాగే ఐశ్వర్యానికి కావాల్సిన జ్ఞానము మనకి వస్తుంది. మనకు మన ఇష్ట దైవంతో దృఢమైన బంధం పెరుగుతుంది. ఆ తర్వాత శ్రీ సర్వదేవ పరంజ్యోతి మనకు అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేస్తారు. మనం దైవిక రక్షణలో జీవిస్తారు. ప్రశాంతత కోరుకున్న వారికి ప్రశాంతత లభిస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత ఈ సుమారు 800 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది చాలా అందరి సహకారంతో విజయవంతం అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐశ్వర్యవరాన్ని ఇంత విజయవంతం చేసిన ఈ ఊరు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. ఈ ఐశ్వర్యవరంలో ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవాన్కు మేము వేల కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే ఈ ఐశ్వర్యవరంలో మనకి ఐశ్వర్యపరంగా మనం ఎదగాలంటే ఎక్కడ అచేతన మనసులో నుంచి చేతన మనసులోకి ఎట్లా మనం రావాలి అనేది కూడా ఇక్కడ చర్చల ద్వారానే మావోయిస్టుల సమస్యలకి పరిష్కారం లభిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టులపై జరుపుతున్న కాల్పులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్లో కర్రెగుట్టలు కేంద్రంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది. భారతదేశ ప్రభుత్వం వాళ్ళ పైన అనేక సార్లు చర్చలకి సిద్ధమని, తుపాకులు కింద పెట్టి చర్చలకు సిద్ధమవుతున్నామని ఇప్పటికీ 4-5 సార్లు చెప్పినప్పటికీ దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుకుంటూ వెళుతూ దేశంలో నక్సలైట్ మూవ్మెంట్ మొత్తాన్ని 2026 మార్చి నాటికి
పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఒక సైద్ధాంతిక సమరం అనేటటువంటి విషయాన్ని మన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులు ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది వచ్చారు. కానీ లెఫ్ట్ పార్టీల్లో ఏ పార్టీ నిర్జీవంగా లేదు, ఏ పార్టీ కూడా నిర్వీర్యం కాలేదు. ఎందుకంటే ఇది మార్క్సిజం అనేటటువంటి ఒక మహత్తర సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది. అందుకని సిపిఐగా అడ్వాన్స్గా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 139వ మేడేని రేపు 1వ తారీఖున జరుపుకోబోతా ఉన్నాం. నగరంలోని అన్ని కార్మిక వాడల్లో, డివిజన్లో మేడేని ఉత్సవంలాగా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి 139 సంవత్సరాల క్రితం ఏదైతే 8 గంటల పనిదినం కోసం ఆ రోజున చికాగో నగరాన మరి రక్తం చిందించి ఆ రోజున పోరాటం మరి చేసిన పరిస్థితి నుంచి ఈ రోజు దేశమంతా కూడా ఓ పక్క కార్మికులంతా కూడా మరి పని దినాలు, మరి సెలవు దినాలు, మరి కనీస వేతనం ఇవన్నీ కూడా ఓ పక్క సాధించుకుంటూ ఉంటే ఆ రోజు 139 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మళ్ళా దాని మీదే అంటే 8 గంటల కోసం 139 సంవత్సరాల తర్వాత మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం కార్మిక సంఘాలకి, కార్మికులకి రావటం దురదృష్టం. మే 1వ తారీఖున 139వ సంవత్సరం మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ మేడేకి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సుమారు కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. మే 5వ తారీఖున కనీస వేతనాల కోసం ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా పోరాటం జరుగుతూ ఉన్నాయి. అదే పోరాటంలో మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా 139 సంవత్సరాల క్రితం అమెరికా, ఇంగ్లాండ్, ఐరోపా దేశాల మొత్తంలో సుదీర్ఘకాలం పోరాటాలు చేసి 1886 సంవత్సరం గుంటూరు ఎలివేర్ క్లబ్ లో ఆల్ ఇండియా ఐపీఎస్ యూపీఎస్సీ 146 ర్యాంకు సాధించిన గుంటూరుకి చెందిన చెల్లా రమేష్ కుమారుడు చెల్లా పవన్ కళ్యాణ్ ని ఆంధ్రరత్న సామాజిక సేవారత్న అవార్డ్స్ గ్రహీత, వివిధ సంస్థల ప్రెసిడెంట్ అయిన కొమ్మలపాటి శ్రీనివాసరావు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాఘవేంద్రరావు, పువ్వాడ వెంకటేశ్వరరావు, సతీష్, నాగశివరావు, సాంబశివరావు, మల్లికార్జున, అద్దంకి కృష్ణ, రవికుమార్ మరియు బంధుమిత్రులు, శ్రేయభిలాషులు తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడేవారు దేశం విడిచి వెళ్లాలి. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకే విధంగా స్పందించాలి. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కూటమి పాలనలో భారీగా విధ్వంసాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలి. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం. మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన, అధికారులతో మంత్రుల సమీక్ష, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ ఆరోపణ, మేడే వేడుకల్ని విజయవంతం చేయాలని కార్మికుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.